వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హైయెస్ట్ పేయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి, సో పక్కాగా నేర్చుకునే లాంగ్వేజెస్, దీంట్లో ఏదో ఒకటి పక్కాగా నేర్చుకోవాలి. సో మీకు అప్పుడు మంచి ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ ఒక మనం 5 to 6 మాత్రమే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఇవైతే పక్కాగా మీకు మంచి ప్యాకేజ్ వచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవి నేర్చుకుంటే మాత్రం. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కాలా. Scala is a general purpose language that programmers use to create system and application. సో స్కాలా అనేది ఒక జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటున్నాం. తర్వాత ఇది ఎందుకోసం? టు క్రియేట్ సిస్టమ్ అండ్ అప్లికేషన్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్న వాటి లైక్ సిస్టమ్స్ క్రియేట్ చేయడానికి కానీ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. తర్వాత యూస్ఫుల్ ఫర్ క్రియేటింగ్ ఆన్లైన్ సర్వీసెస్. ఈవెన్ క్రియేటింగ్ ఆన్లైన్ సర్వీసెస్ కోసం కూడా స్కాలా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. సో ఇది నేర్చుకుంటే కూడా మీకు మంచి ప్యాకేజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు 2024లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి C++. సో చాలామంది C++ గురించి ఐడియా ఉంటుంది. సో దేనికోసం మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాం. మెయిన్గా గేమింగ్లో యూజ్ చేస్తాం. గేమింగ్లో అయితే చాలా యూజ్ చేస్తాం. తర్వాత DSA C++తో కూడా నేర్చుకుని మంచి ప్యాకేజెస్ కొడతారు. సో ఇంకేంటి మరి మనకు ఇక్కడ మెయిన్గా ఏం చెప్తున్నాం, అండర్స్టాండింగ్ ఆఫ్ ది అండర్లయింగ్ కంప్యూటర్ హార్డ్వేర్ బికాజ్ ఇట్ ఈస్ ఎ లో లెవెల్ లాంగ్వేజ్. ఇది లో లెవెల్ లాంగ్వేజ్ వల్ల కావడం వల్ల కంప్యూటర్ హార్డ్వేర్ గురించి బాగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో సి అని వచ్చిన తర్వాత సిలో క్లాసెస్ అనే కాన్సెప్ట్ లేదండి. సో అప్పుడే మనకేమొచ్చింది, దీన్ని C విత్ క్లాసెస్గా తీసుకొచ్చారు. సో అప్పుడేమైంది, దీన్ని C++గా నెక్స్ట్ నేమ్ మార్చారు. సో C++ అనేది కూడా మనకు మంచి డిమాండ్ ఉన్నది. ఒకప్పుడు లైక్ ఏంటి జావా ప్లస్ C++ మాత్రమే అడిగేవారండి ప్లేస్మెంట్స్ సినారియోలో. సో ఇప్పుడు మనకు జావా, C++, పైథాన్ కూడా యాడ్ అయింది. సో ఈ విధంగా ఇప్పుడు మన కాలేజ్ ప్లేస్మెంట్లో ఈ 3 లాంగ్వేజెస్ అయితే మెయిన్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి పైథాన్. సో C++ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో పైథాన్, సో ఇదైతే మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ప్రజెంట్. సో నువ్వు వేయాలన్నా, డాటా సైన్స్ సైడ్ వెళ్ళాలన్నా, మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలన్నా, వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలన్నా, డెవాప్స్ అంటే లైక్ ఏంటి చాలా వేస్ ఉన్నాయని చెప్తున్నాను. సో మనకి ఇక్కడ పైథాన్ అనేది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో ఇది ఎందుకంటే చాలా దీనికి ఎక్కువ వ్యాస్ట్ లైబ్రరీస్ ఉన్నాయి. తర్వాత ఎక్కువ లైబ్రరీస్ ఉన్నాయి. తర్వాత ఇంకేంటి చాలా కమ్యూనిటీ పెద్దగా ఉంది. సో ఇంకా దీనికి మంచిగా సింటాక్స్ ఈజీగా ఉంటుంది, కోడ్ ఈజీగా చదవడానికి ఉంటుంది. ఈవెన్ నాన్ ఐటీ స్టూడెంట్ కూడా పైథాన్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు నాన్ ఐటీ అయినా ఐటీ అయినా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. కిరణ్ గారి 10 hours వీడియో ఉంటుంది. ఎలాంటి బేసిక్స్ లేకపోయినా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో ఇదేంటి మనకు చాలా చెప్పానుగా చాలా రకాలుగా యూజ్ చేస్తాం. ఇది కూడా ఒక మంచి డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది నేర్చుకుంటే మంచి ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. తర్వాత జావా స్క్రిప్ట్. సో మనకు వెబ్ డెవలప్మెంట్లో అయితే ఒక కీ రోల్ పోషించేది ఏంటి, జావా స్క్రిప్ట్. సో మనం HTML CSS ఉంటుంది. అలాగే మన వెబ్ పేజ్కి ఇంటరాక్టివ్నెస్ కోసం మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది కూడా చాలా అంటే చాలా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో చాలా రకాలుగా యూజ్ చేస్తుంటాం. సో జావా స్క్రిప్ట్ అనేది సో మంచి జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే మాత్రం మంచి ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మంచి స్కిల్ ఉంటే మీకు. తర్వాత రస్ట్. సో రస్ట్ అనేది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇదేంటి మెయిన్గా మెమొరీ సేఫ్టీ ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తాం. తర్వాత జావా, సో ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్ ఇప్పటికీ కూడా. సో ఇదేంటి మనకు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ కోసం కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, తర్వాత ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కోసం కావచ్చు, చాలా రకాలుగా యూజ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. తర్వాత వెబ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. సో ఇంకా చాలా రకాలుగా మనం జావా అనేది యూజ్ చేస్తాం. ఇప్పటికీ దీనికి ఉన్న పాపులారిటీ పోలేదు. సో ఇప్పటికీ మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి జావా మీద. సో ఈ విధంగా నేను ఇక్కడ కొన్ని మాత్రమే డిస్కస్ చేశానండి. సో ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి మీకు మంచి పే ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇంకా మీరు ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో మనమైతే పెయిడ్ కోర్స్ అని చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. కామెంట్లో అన్ని డీటెయిల్స్ పిన్ చేసి ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ డెమో లింక్ కూడా ఉంటుంది, కామెంట్లో చెక్ చేయండి, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.